కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 60,000 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు మంత్రులు. రానున్న 2 ఏళ్లలో 2 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కృష్ణా జలాల్లో ఒక్క చుక్క నీటిని వదులుకునే ప్రసక్తే లేదన్నారు. రైతుల్ని మోసం చేసిన ఏ సీడ్స్ కంపెనీని వదిలేది లేదన్నారు మంత్రులు. దళితుణ్ణి సీఎం చేస్తానని కేసీఆర్ నమ్మించి మోసం చేశారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారని తన కుటుంబ సభ్యులకే పదవులు ఇచ్చుకున్నారని విమర్శించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో పర్యటించారు మంత్రి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 60,000 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. రానున్న 2 ఏళ్లలో 2 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మిస్తామన్నారు. జుక్కల్ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు కోమటిరెడ్డి. అంటే ₹1,00,000 2004లో ₹1,00,000 అంటే ఇవాళ 20 ఏళ్ల తర్వాత 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాబో 4 సంవత్సరాల్లో 20 లక్షల ఇల్లు కట్టాలని కంకణం కట్టుకున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పక్క రాష్ట్రాలతో లాలూచీపడి కృష్ణా పరివాహక ప్రాంత రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని ఫైర్ అయ్యారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బనకచెర్ల ప్రాజెక్టుకి బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే పునాది పడిందని చెప్పారు. కృష్ణా జలాల్లో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తి లేదన్నారు. నాగర్ కర్నూలు జిల్లా మన్ననూరులో ఆదివాసీ చెంచులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు మంత్రి పొంగులేటి. పక్క రాష్ట్రంతో లాలూచీ పడ్డది ఆనాటి ప్రబుద్ధులే. ఆ ప్రబుద్ధులు వేసిన పునాదే ఈనాటి బంకచెర్ల. టిమ్స్ హాస్పిటల్లో ఎక్విప్మెంట్, ఫర్నిచర్ల కొనుగోలుపై వైద్య శాఖ అధికారులతో సమీక్షించారు మంత్రి దామోదర రాజనరసింహ. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అత్యాధునిక టెక్నాలజీతో కూడిన పరికరాలు కొనుగోలు చేయాలని సూచించారు. ప్రభుత్వ హాస్పిటల్లో మందుల సరఫరాపై వివిధ విభాగాల హెచ్ఓడీలను వివరాలు అడిగారు. 3 నెలలకు సరిపడా మెడిసిన్స్ అందుబాటులో ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు దామోదర. వన మహోత్సవాన్ని ఒక ఉద్యమంలో ముందుకు తీసుకువెళ్లాలన్నారు మంత్రి కొండా సురేఖ. జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందన్నారు. ఇప్పుడు మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తేనే తర్వాతి తరాలకు ఉపయోగంగా ఉంటుందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి సురేఖ. బయోడైవర్సిటీ అనేది మనం రక్షించబడుతుంది. ఎందుకంటే జీవజాలం అనేది బతకాలి అంటే చెట్లు తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనం చెట్టు అవసరాన్ని గుర్తించుకొని మనం చెట్టును పెంచి మరి పెద్ద చేసి మనల్ని మనం రక్షించుకోవాలి. రైతులను మోసం చేసిన ఏ సీడ్స్ కంపెనీని వదిలేది లేదన్నారు మంత్రి సీతక్క. ఆదివాసీ రైతులను ముంచిన విత్తన కంపెనీల మెడలు వంచి పరిహారం ఇప్పిస్తామన్నారు. వాజేడులో 2018లో మిర్చి రైతులు నష్టపోతే అప్పటి బీఆర్ఎస్ సర్కార్ న్యాయం చేయలేదన్నారు తుమ్మల. ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పర్యటించారు సీతక్క. మొక్కజొన్న రైతులకు పరిహారం అందజేశారు. నాసిరకం సీడ్స్ సప్లై చేస్తున్న మల్టీనేషనల్ కంపెనీలను ఆదివాసీ రైతులు నమ్మొద్దన్నారు మంత్రి తుమ్మల. ఈ యొక్క అంశం ద్వారా నిరూపించుకునేటం ఆయన దివాకర్ గారు కూడా మీకు సందర్భంగా స్పోర్ట్స్ కి ప్రజాప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ జిల్లాలో రీజనల్ స్పోర్ట్స్ స్కూల్లో కొత్తగా నిర్మించిన స్విమ్మింగ్ పూల్ ను ప్రారంభించారు మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి. కరీంనగర్ రీజనల్ స్పోర్ట్స్ స్కూల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు వాకిటి శ్రీహరి. అన్ని రకాల చేపలు తింటారు, కానీ బొమ్మ చేప అంటే కొంత ప్రత్యేకమైనటువంటి, దాన్ని మనం కొర్రమీను బొమ్మ ఇంకేం రకాలు అంటామో ఆ విధంగా దానికి సంబంధించినటువంటి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఆ ఫిష్ మీద ఉన్నటువంటి మోజు మిగతా అన్నిటికి సంబంధించి అతిథిని పిలిస్తే, ఇంట్లో మనం ఏం తిన్నా అతిథిని పిలిచి బొమ్మ చేప పెడితేనే వాడు పెట్టినటువంటి ఫీలింగ్ ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి మరి అటువంటి చేపల పెంపకానికి సంబంధించి గుర్తించి ఇక్కడ కేటాయించడం జరిగింది. జిల్లాలకి కాదు, దేశమంతా కూడా ఈ మత్స్య సంపదను తెలంగాణకించి కరీంనగర్కించి ఏ విధంగా మనం పంపించి దీని ఒక పరిశ్రమ ఏర్పాటు చేసి ఎంతోమందికి ఉపాధి కల్పించాలనే ఆలోచనతో ఒక వినూత్నమైన ఆలోచన చేసేటువంటి ఒక ప్రక్రియని ముందుకు పెట్టుకున్నాం. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఆదర్శంగా, అంటే చేస్తే మత్స్యశాఖ లాగా చేయాలనే ఆదర్శంగా
తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తానని గట్టిగా మాట ఇస్తా ఉన్నా. క్రూడ్ పామ్ ఆయిల్ పై కేంద్రం దిగుమతి సుంకం తగ్గించడంతో ఆయిల్ పామ్ రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆయిల్ పామ్ రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని దక్షిణాది ఈశాన్య రాష్ట్రాల వ్యవసాయ మంత్రులకు లేఖలు రాశారు మంత్రి. మిల్లర్లు, రిఫైనర్లు, రిటైల్ వ్యాపారులకే లాభాలు వస్తున్నాయన్న మంత్రి ఆయిల్ పామ్ రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని చెప్పారు. దేశీయ ఆయిల్ పామ్ పరిశ్రమ స్థిరత్వం కోసం రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు మంత్రి తుమ్మల.